వెల్కమ్ టు ఏపీ పంచాయతీ. ఇవాల్టి ఏపీ పంచాయతీలో ఇసుక గురించి మాట్లాడుకోవాలి. ఏపీ ప్రభుత్వం జగన్ సర్కార్ ఒక కొత్త ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. పాలసీ అనే దానికంటే దీన్ని పూర్తిగా గుంపగత్తుగా ఏపీలో ఉన్న ఇసుకనంతటిని కూడా ఒక ప్రైవేట్ పరం చేసే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. బట్ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఏ కంపెనీకి అయితే ఇస్తున్నామో దాని గురించి ఆచితూచి ముందుకు వెళ్ళడం జరిగింది అని చెబుతోంది. ఏదేమైనా ఇటు ప్రతిపక్షాల నుంచి నిన్నటి నుంచి గోపాలకృష్ణ ద్వివేది ప్రెస్ మీటింగ్ అయిన దగ్గర నుంచి కూడా విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి ఇసుక విధానం మీద. ఏకంగా మొత్తం 2 ఏళ్లకు కలిపి ప్రభుత్వానికి 700-800 కోట్ల చిల్లర మాత్రమే వస్తుంది అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి అయిన గోపాలకృష్ణ ద్వివేది ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఎంత చేసినా సరే ఆ కంపెనీకి 70 కోట్లే మిగులుతాయనేది ఆయన చెప్తున్నారు. అంటే ఓవరాల్ లెక్క చూసుకుంటే కనుక గతంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని, అంటే టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని దీన్ని అడ్డు అదుపు లేకుండా ఉచితంగా ఇస్తున్నాము అన్న ఒక పేరు ముందు పెట్టి పూర్తి స్థాయిని దీన్ని ఎమ్మెల్యేల చేతుల్లో కట్టుబెట్టడం వల్ల ఇసుక అడ్డగోలుగా అడ్డదారిలో వెళ్ళిపోయింది అనేది వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఇసుక ప్రధానాంశంగానే టీడీపీ ఓడిపోయింది అని కూడా వైసీపీ చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ నేపథ్యంలోనే 2019లో ఒక నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహించడం జరిగింది అప్పుడు. అయితే ఈ కొత్త విధానంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇంటి వద్దకే సరఫరా చేస్తామన్నారు. ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేసి జేపీ ప్రైవేట్ వెంచర్స్ అనే సంస్థకి దీన్ని అప్పచెప్తున్నారనమాట. అయితే దీని మీద విపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి మళ్ళీ క్విడ్ ప్రోకో అనే ఒక పదాన్ని కూడా జోడించి టీడీపీ ప్రధానంగా మాట్లాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో డాక్టర్ వినూషారెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి వినూషారెడ్డి గారు. అలాగే దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ వినూషారెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి వినూషారెడ్డి గారు. నమస్తే లక్ష్మి గారు. దుర్గా ప్రసాద్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ అనలిస్ట్, ఆయన ఢిల్లీ నుంచి మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. నమస్తే అండి. మరి కాసేపట్లో వైసీపీ నాయకురాలు సుజాత గారు జాయిన్ అవుతారు స్టూడియోలో. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. ఇసుక విధానంలో టీడీపీ ఇది ఒక క్విడ్ ప్రోకో అంటోంది. దీనికి సంబంధించి ఈ రోజు కొన్ని పత్రికల్లో ప్రధానంగా మీ ఆరోపణలకు ఒక క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఒక అంత విడమరిసి మీకు జవాబులు ఇచ్చినట్టుగా కనబడుతోంది. మీరు సాటిస్ఫై అయ్యారా ఇవాళకి? ప్రభుత్వం చెప్పే దాంట్లోనే డొల్లతనం కనపడుతుందమ్మా. నిన్న త్రివేది గారు ఏదైతే ఇచ్చినారో ప్రభుత్వానికి 350 కోట్లు మిగులుతుంది అని చెప్పి ఈ రోజు 750 కోట్లు టెండర్ ఇచ్చారు అని అంటే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. అంటే ఒక ప్రైవేట్ కు సంబంధించినటువంటి కంపెనీ 350 కోట్లు ప్రభుత్వానికే వస్తుంటే 750 కోట్లు ఇచ్చి తీసుకుంటదమ్మా. దీంట్లో లాజికల్ గా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవాళ ఏదైతే సంస్థకు ఇచ్చినారో ఆ సంస్థ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. రెండోది, ఇట్లాంటి ఇచ్చేటప్పుడు వాటి యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తారు. గతంలో ఇసుక తవ్వకాలలో పనిచేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. వాడు ఏ క్వాలిటీ తీశారు, ఎంత క్వాలిటీ తీశారు, ఎంత మైలేజ్ తీసుకున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఏమి లేకుండా వీళ్ళు నిన్న ద్వివేది గారు చెప్పిన దాంట్లో డొల్లతనం క్లియర్ గా బయటపడది. మేము ఒక నామ్స్ ఫిక్స్ చేసాం, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అది ఏజెన్సీ, ఓన్లీ వీళ్ళు నామ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ నామ్స్ ద్వారా టెండర్ ప్రాసెస్ చేస్తారు వాళ్ళంతే. వాళ్ళు ఏమైనా సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏం లేవు, లేకపోతే ఆ సర్వీస్ ప్రొవైడర్ పెట్టిన నామ్స్ కాదు ఇవి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ. ఇది దీంట్లో మనకి చాలా కిక్ ప్రోకో అవపడుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే 2,000 టన్నులు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు. 2 కోట్ల అంటే సారీ 2 కోట్ల టన్నులు తీసుకునే వెసులుబాటు ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. నేను అడుగుతాను, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ 2 కోట్ల టన్నులు అంటే మీరే కదా గతంలో చెప్పింది. 1000 కోట్ల టన్నులు అన్యాక్రాంతమైంది తెలుగుదేశం పార్టీ వల్ల, ఉచితంగా ఇయటం వల్ల వాళ్ళ నాయకులంతా కూడా దోసుకున్నారని మీరే చెప్పినారు కదా. ఇవాళ 2 కోట్ల టన్నుల విషయానికి వస్తే ఇంకోటి అసలు విచిత్రం ఏంటంటే, ప్రభుత్వమే టెండర్ ఇచ్చిన తర్వాత తీసుకున్న టెండర్ కి 78 కోట్లే మిగులుతున్నాయని చెప్పడం ఇది ఎక్కడా జరగల. పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, దీన్ని విశ్లేషించాలి వారే. ప్రభుత్వమే ముందుకొచ్చి మా దగ్గర టెండర్ తీసుకున్న ఆయనకి 78 కోట్లే మిగులుతున్నాయని ప్రభుత్వం చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. ఇది అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏ రకమైనటువంటి కిక్ ప్రోకో నడిచిందో అర్థమవుతుంది.
ఇక్కడ ఒకటే, జయప్రకాష్ అనే పేరు ఏదైతే ఉందో, ఆ పవర్ వెంచర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకునేది ఏంటి, కేవలం పేరు కోసమే. కానీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కొంతమందికి దాన్ని అడ్డం పెట్టుకొని ఇది చేసుకోవటం కోసం చేసినటువంటిది. మేము నిన్న మా పట్టాభి గారు అనేకమైనటువంటి విషయాలు తీసుకొచ్చినారు, వాటికి ఏటికి ఆన్సర్లు చెప్పాల. ఇవాళ నేను చెప్తున్నాను, మైనింగ్ కార్పొరేషన్ దేనికి ఉందండి? ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు మీరు? గత ప్రభుత్వం దాని ద్వారా మీరు కూడా చేశారు కదా, ఏపీఎండిసి ద్వారానే చేస్తే 365 కోట్లు. దాన్ని ఇంకా మెరుగుపరచండి, దాన్ని ఇంకా కఠినతరం చేయండి, ఇంకా దానికి ఏదైనా ఉంటే మార్చండి, రూల్స్ మార్చండి. అంతేగాని అంటే ఏంటి, ఏపీఎండిసిని మూసివేస్తారా? అదేమన్నా పథకం వేశారు అట్లా? ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ శాఖ పాజిటివ్ గా, ఏ శాఖ లాభాల్లో ఉందంటే ఏపీఎండిసి మాత్రమే ఉంది. ఎందుకంటే మినరల్స్ సంబంధించింది నువ్వు ఎంత అందులో అవినీతి చేసినా, ఎంత దోచుకున్నా, ఎవరు దోచుకున్నా లాభాల్లో ఉండేటువంటి సంస్థ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అట్లాంటి కార్పొరేషన్ మీ చేతిలో పెట్టుకొని, అట్లాంటి సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు అందులో, వాళ్ళు ఎంతో ప్రణాళికాబద్ధంగా చేస్తారు. అవన్నీ వదిలేసి ఇవాళ ప్రభుత్వం రాగానేమో ఈ సిస్టమ్ బాగలేదు, తెలుగుదేశం పార్టీ చేసింది బాగలేదు, దోపిడీకి గురైందని చెప్పి ఒక 3 నెలలు 4 నెలలు ఆ జీవోను అబెన్స్ లో పెట్టి, అటు కార్మికులు, కనీసం భవన కార్మికులు 20 లక్షల మంది రోడ్డు మీద పడే పరిస్థితి చేశారు. అనేక భవన కార్మికులు మొత్తం కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య కాలంలో మళ్ళా కొత్త పాలసీ కనిపెడుతున్నాను, ఒక 6 నెలలు టైం తీసుకొని ఈ లోపల డంప్ చేసుకున్నారు ఎక్కడికక్కడ. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎంత విసుక ఇతర రాష్ట్రాలకి, ఇవాళ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎంత విసుక పోయిందో ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి, జిపిఆర్ఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇసుకలో కరప్షన్ జరిగింది. మళ్ళా దాన్ని రైట్ రాయల్ గా చేసుకోవటం కోసం ఒక సంస్థను అడ్డం పెట్టినారు. ఇవాళ తప్పనిసరిగా అర్థమైతేనే ఉంది. అది ఇవాళ ఏంటి, ఒక సంస్థ ద్వారా ఇచ్చి ఆ సంస్థ ద్వారా ఏదో సమ్ కిక్ ప్రోకో. నేను అడుగుతున్నా, ఇన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఆ సంస్థ 78 కోట్లు లాభాలు తీసుకోవడానికే వచ్చిందా? అయినా ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? వాళ్ళు 350 కోట్ల లెక్క, అంటే 750 1500 కోట్లకు తీసుకున్నారు వాళ్ళు 2 ఇయర్స్ కలిపి. ఈ 1500 కోట్లకు వాళ్ళకి 78 కోట్లు మిగులుతుందని ప్రభుత్వం చెప్పేది ఎక్కడండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం చెప్పటంలోనే కొంత దాగి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. వినూషారెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకిచ్చామని చెప్పుకున్నారు. అందులో జరిగిన అవకతవకలేంటో మాకు తెలుసు. ఇందులో ఒక పారదర్శకంగా ఆన్లైన్ విధానం ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టి ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. ఇందులో పారదర్శకత ఉంటుంది అని ప్రభుత్వం చెప్తుంది. మరి అంటే ఇందులో విపక్షాలకు వచ్చిన అభ్యంతరాలు ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఎక్కడ ఇది ఇక్కడ క్విడ్ ప్రోకో అయ్యే అవకాశాలు ఉంటాయి? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానలిస్టులకు అందరికీ నమస్కారం. లక్ష్మి గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన సినారియో మీకు కనిపించట్లేదా? ఇక్కడ ఏమంటుందంటే గవర్నమెంట్, ఇంతకు ముందు మద్యం ఏదైతే ఉందో అది వాళ్ళు ఏజెన్సీ నుంచి వచ్చి దాని తర్వాత ఎవరో పెట్టుకుంటే ఏజెన్సీలు, అక్కడి నుంచి బార్ షాపులు, అక్కడి నుంచి వైన్ షాపులు. ఎక్కడ కూడా దేశంలో ఫస్ట్ టైం మొత్తం గవర్నమెంటే వాళ్ళే ఒక కార్పొరేషన్ పెట్టి, వాళ్ళే షాపులు పెట్టి, వాళ్ళే ఏజెన్సీని పెట్టి వాళ్ళే అమ్ముతున్నారు. మద్యం ఏమో ప్రైవేట్, అంతకు ముందు సరఫరా ఒక గొలుసు లాగా ఉండేది కదా, అదంతా తీసేసి ఎంటైర్ థింగ్ ఇస్ గవర్నమెంట్. అండ్ మీరు గుర్తుందో లేదో, కరోనా టైంలో ప్రభుత్వ టీచర్లతో మద్యం అమ్మించారు. మర్చిపోయారా? మర్చిపోలేదు అనుకుంటా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎవ్వరూ మర్చిపోరు. అంటే ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు, ఎక్సైజ్ డ్యూటీ మొత్తం కూడా ఇప్పటికి కూడా మద్యం అంతా కూడా గవర్నమెంటే మొత్తం వాళ్ళకు తెలిసిన డిస్టిలరీరే. మీరు ఇప్పుడు చూసినారు అనుకోండి, ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఎక్కడ ఉండవు. ఏదో బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, మొత్తం డిస్టిలరీస్ తో కూడా ఒప్పందంలోకి వెళ్ళిపోయారు. కొన్ని స్టాండర్డ్ బ్రాండ్స్ దొరకట్లేదు. ఇది మద్యం సంగతి. ఏం లక్ష్మి గారు, మద్యం అంత అవసరమైన సరుక? అంటే సామాన్యుడికి ప్రతి ఒక్కరికి అవసరమా మద్యము? ఇది పక్కన పెడదాం. గవర్నమెంట్ ఇంత జాగ్రత్తగా మొత్తం యంత్రాంగాన్ని అంతా పెట్టి, వాళ్ళకు ఒక స్టాఫ్ ని పెట్టి, వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టి టేక్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఇసుక అనేది న్యాచురల్ రిసోర్స్, సహజ వనరు. అది ప్రతి ఒక్కరికి అవసరం. ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఒక పాలసీ ఉండింది, వాళ్ళు ఇట్లనే 2-3 టెండర్లకు పోయినారు, తర్వాత ఉచిత ఇసుక అన్నారు, దందాలు జరిగాయి, నో డౌట్. మీరు ఇతర రాష్ట్రాలకు పోయినాయి. ఇక్కడ ప్రతి రాజకీయ నాయకుడు అంతకు ముందు టీడీపీ హ్యాండ్ లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని వెనకేసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా చెప్పింది, 1000 కోట్ల స్కామ్ అని. మరి వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేయాలా? ఆ స్కామ్ గురించి ఇప్పుడు ఏమైనా ఎంక్వైరీలు పెట్టారా? అప్పుడు దందా జరిగింది, పెట్టలేదు. ఇవి మేము ఫస్ట్ టైం కాదు లక్ష్మి గారు, ఈ స్కామ్ జరిగింది, టీడీపీ వాళ్ళు చేశారన్నారు కానీ ఏం యాక్షన్ లేదు.
ఫస్ట్ టైం ఏదో అసలు మొత్తం చాలా కాంప్లికేటెడ్ గా తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము భారతీయ జనతా పార్టీ అప్పుడు కూడా 2019లో కూడా ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, మాకు ఇప్పుడు కర్నూలు ఉంది, తుంగభద్ర రివర్ పోతుంటుంది, దాని పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే అక్కడి నుంచి ఇసుక తెచ్చుకోవడానికి లేని పరిస్థితి. మీరు ఎక్కడ ఆన్లైన్ పోవాలా, రీచ్ లోకి పోవాలా, అక్కడి నుంచి రావాలా. ఒక్కొక్క ట్రాక్టర్ 4,000 నుంచి 5,000, కొన్ని చోట్ల మనకు దొరకకపోతే బ్లాక్ లో 10,000, ఇంకా ట్రక్ అయితే 40,000 ఇసుక పోయింది. మేము అప్పుడు కూడా చెప్పినాం ఇది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయితే కానివ్వండి, కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 30 లక్షల మంది భవన కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. మీరు ఇక్కడ రండి ఒకసారి, చిన్న ఇల్లు కట్టుకోవడానికి, చిన్న షాప్ కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి. ఎక్కడ పోతున్నారు ఇసుక అంటే మళ్ళీ మనకు దానికి అకౌంట్ ఫర్ చేయాలంటారు, లేకపోతే జైలుకు పంపించే పరిస్థితి. ఎంతమందిని పట్టుకున్నారు? 1,00,000 పైగా రిజిస్టర్ అయినాయి మద్యం ఇసుక కేసులే. ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. నో డౌట్, ఆల్రెడీ ఒకవైపు కోవిడ్, ఇంకోవైపు ఇసుక కొరత. ఫుల్ ఇసుక ఉంటుంది, ఇప్పుడు మా పక్కనే ఉంటుంది తుంగభద్ర రీచ్ పోతే, కానీ తీసుకోకూడదు. సామాన్యులు ఎట్లా ఇల్లు కట్టుకుంటారు లక్ష్మి గారు? ఇప్పుడు 1,80,000తో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సామాన్యులకి సచివాలయం నుంచి టోకెన్ తీసుకుంటే ఉచితంగా ఇచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది అని ఇక్కడ ఒక పత్రిక ప్రకటనగా ప్రభుత్వం ఇచ్చింది చూస్తున్నాం. అవును, పత్రిక. ఎస్ నేను చెప్తుంది పాత సిస్టమ్. అప్పుడు మేము అందరూ విపక్షాలు చెప్పినాం ఇది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే, లేదు మేము పారదర్శకత, మేము ఇంటర్నెట్ అన్నారు. అది ఫెయిల్ అయింది. వి షుడ్ యాక్సెప్ట్ కదా లక్ష్మి గారు. మొన్న 2019లో తెచ్చిన సిస్టమ్ ఫెయిల్ అయిందని ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా మీకు కొంతమందికి లబ్ధి చేకూరుస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. అసలు సహజ వనరు అయిన ఇసుక ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాసెస్ నడుస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి? ప్రైవేట్ సంస్థకు అప్పగించాల్సిన అవసరం గవర్నమెంట్ కి ఏమొచ్చింది? వచ్చిన తర్వాత ఇందాక వాళ్ళు అన్నట్టు లెక్కలు చెప్తున్నారు, 78 కోట్లు మిగులుతుందని. ఇప్పుడు మిగులుతున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయలేకపోతుంది? మద్యంకేమో మీరు అంతమందిని పెడితే ఆఖరి టీచర్లతో కూడా డ్యూటీలు చేపిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టెన్స్ సిస్టమ్ ఉంది కదా. ఈ సిస్టమ్ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో గ్రామ సచివాలయాల్లో కానివ్వండి, లేకపోతే మీరు అక్కడ పోయి డైరెక్ట్ కొనుక్కునేది కానివ్వండి, ఎందుకు గవర్నమెంట్ పెట్టుకోకూడదు? ఇదేమి మీరు తయారు చేయట్లేదు కదా, దీనికేం ఎక్కువ మంది స్టాఫ్ అక్కర్లేదు, ఇదేం మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దీనికేం అప్పులు లేవు. ఎందుకు ఉన్న సిస్టమ్ ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినారు? మద్యం అంటే ఎందుకు అంత ఇష్టము, శాండ్ అంటే ఎందుకు వ్యాపారంగా చూస్తున్నారు, ఎందుకని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు? అండ్ సెకండ్ పాయింట్, కట్టపెట్టంగానే 375 నుంచి 475 రూపాయలకు ఎందుకు రేట్ పెంచినారు? ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చేయాలి లక్ష్మి గారు. ఇంతకు ముందు సామాన్యులకు ఇది కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు వాళ్ళు సచివాలయము నదీ పరిహారక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తోలుకుపోవచ్చు అని, అంటే మిగతా వాళ్ళు సామాన్యులు కదా. ఇప్పుడు మనకు ఉంటారు ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీలో, గల్లీల్లో, వాళ్ళందరూ కూడా పోయి కొనుక్కోవాల్సింది. ఇంతకు ముందు ఇంత కాస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 4,000 నుంచి 5,000 అవుతుంది, ట్రక్ అయితే 40,000 అవుతుంది. ఎందుకు ఇసుకని ఏదో ఒక అమూల్యమైన కాస్ట్లీ సరుకుగా ఈ ప్రభుత్వం మార్చేసింది? ఎందుకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం ఇష్టం లేదా? రైట్, మద్యం మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మద్యం చేస్తున్నప్పుడు ఎందుకు స్టాండ్ అని గవర్నమెంట్ టేకప్ చేయట్లేదు? ఓకే, స్టాండ్ మీ ప్రైవేట్ చేశారు కదా, మద్యం ఎందుకు ఇవ్వరు? రైట్ వినుష గారు. సుజాత గారు, ఏపీలో ఉన్న ఇసుక అనేది చాలా క్వాలిటీ ఇసుక, అది సిమెంట్లో బాగా కలుస్తుంది అనేది చాలా పెద్ద భవన ఈ కంపెనీలో ఒప్పుకున్నాయి. ఇలాంటి ఇసుకని మనం కాపాడుకోవాలి, ఇది నేచర్ ద్వారా వచ్చేది. ఈ రోజు 475 రూపాయలు టన్నుకు చేసేసి పారదర్శకంగా ఇస్తాము, ఇంటికే తీసుకొచ్చి ఇస్తాము, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇస్తాము, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్పిన ప్రభుత్వం ఒక్కసారికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని, అంటే ఎవరి మీద బండేసినట్టు? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రను తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఏదైతే టీడీపీ బీజేపీ అలయన్స్లో ఏర్పడినటువంటి పార్టీ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలనలో ఇసుక దుమారం చెలరేగింది. ఆ ఇసుక తుఫాన్లోనే వీళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉచిత ఇసుక అని చెప్పి మీ ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉన్న గవర్నమెంట్లో ఉచిత ఇసుక పేరుకే కానీ ఎక్కడ ఉచితంగా ఇచ్చారు? ఎంతమంది దళారీలు దాని మీద బిజినెస్ చేసుకున్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు దాని మీద బిజినెస్ చేసుకున్నారు. ఇసుక మీద జరిగినటువంటి అవినీతిలో ఆ ఇసుకలో కొట్టుకుపోయినటువంటి నాయకులు ఎంతమంది, ఇదంతా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి రిజల్టే వాళ్ళు చేసినటువంటి అవినీతికి మ్యాండేట్గా మనం చూస్తున్నాం. ఈరోజు మన మిత్రులు బీజేపీ పక్షం నుంచి మాట్లాడుతున్నటువంటి అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మద్యం గురించి కానీ ఇసుక గురించి కానీ చాలా బాధపడుతున్నారు ఆవిడ. ఈరోజు మేము గ్రామ సచివాలయాల నుంచి కానీ లేకపోతే సెక్రటేరియట్ నుంచి కానీ సామాన్యులకి ఉచితంగా ఇసుక ఇస్తాము, లేకపోతే మీరు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఇసుక పాలసీని మార్చాము. ఎందుకు మార్చాము? దాని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఇసుక రీచ్లు చాలా వరకు కూడా
టీడీపీ లీడర్స్ చేతిలో ఉన్నాయి. చాలా వరకు కూడా దాదాపు జరిగిపోయినటువంటి 2014-19లో ఉన్నటువంటి లీడర్స్ చేతిలో ఉన్నాయి. ఇంకా దళారీ వ్యవస్థ అక్రమంగా కొనసాగుతుంది. దీన్ని ఎంత వీలైతే అంత పారదర్శకంగా చేయాలని చెప్పి ఈ కొత్త పద్ధతి విధానం అనేది పెట్టడం జరిగింది. ఈరోజు మద్యం పాలసీ అనేది మీరు చెప్తున్నారు. మద్యం పాలసీ మీకు బ్రాండ్లు ముఖ్యమా, లేకపోతే లిక్విడ్ ఏదైతే లిక్విడ్ ఏదైతే ఉందో అది ముఖ్యమా, లేకపోతే బ్రాండ్లు ఏవైతే టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి వాళ్ళకి బడ్జెట్ రాలేదని మీరు ఇవాళ శోకాలు పెడుతున్నారా? ఎందుకు మీరు మద్యం మీద మీరు ఇంత శోకాలు పెడుతున్నారు? బీజేపీ ప్రతినిధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము మ్యాండేట్గా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటి, మేము దశల వారీగా మద్యాన్ని మేము నిషేధిస్తాము. ఏవైతే మీరు హై ప్రైజ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని ఏవైతే హై క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఖచ్చితంగా ఉంచుతాం, మేము వాళ్ళకి అందుబాటులో ఉంచుతాం. కానీ ఏదైతే నిరుపేదలు వాళ్ళు జీవితాలు చితికిపోతున్నాయో, రోజువారీ కూలీలు కూడా 100-200 తీసుకొచ్చి దాన్ని మద్యం పాలు చేస్తున్నటువంటి కుటుంబాలని మాత్రం మేము కాపాడతాం. ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే రకంగా మేము ఈరోజు చేయడం జరుగుతుంది. నష్టాల్లో ఉన్న కంపెనీ జేపీ పవర్ వెంచర్స్ కి దీనిని ఇవ్వడం వల్ల ఒక క్విడ్ ప్రోకో జరిగింది. ఇందులో ఉన్న వ్యక్తులు గతంలో క్విడ్ ప్రోకోలో ఉన్న వ్యక్తుల ద్వారానే ఇదంతా చేశారు అనేది. అంటే ఒక నష్టాలు ఉన్న కంపెనీకి ఇవ్వడం వల్ల అంటే 120 కోట్ల షూరిటీ తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీన్ని ఎలా కవర్ చేసుకుంటారు? మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించారండి? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ దానికి కూడా మేము కాంట్రాక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎందుకు మీరు ఏదైతే మేము పారదర్శకంగా చేస్తున్నామో దాన్ని ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా, దానికి మీరు సమాధానం చెప్పరా? ఎంఎస్టీసీకి మీరు ఇవ్వరు. ఎంఎస్టీసీకి మీరు ఈ గైడ్ లైన్స్ పంపిస్తే ఎంఎస్టీసీ యాక్సెప్ట్ చేసింది అంతే. యాక్సెప్ట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? మీరు దానికి తెలుస్తుంది కదా మేము ఏం చేస్తాము అని చెప్పి పారదర్శకంగా మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతారు తప్పితే పారదర్శక అంటే మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వడం కూడా మీరు తప్పుపడుతున్నారా? ఈ రోజు దుర్గాప్రసాద్ గారు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు, ఇప్పుడు వారు సుజాత గారు అంటే సబ్జెక్టు ఉన్నదో లేదో తెలియదు, అంటే తెలుసుకున్నారో లేదో తెలియదు. టెండర్ ప్రాసెస్ లో టెండర్ ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినా దానికి పంపించారు. అంటే ఇవాళ ఆ సంస్థ మీదేసి వీళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు కదా. ఆ సంస్థ అనేది ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ రాష్ట్రాలకు 30 రాష్ట్రాల్లో ఏ డిఫరెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇట్లాంటి టెండర్స్ చేయమని వాళ్ళు ఒక ప్రొసీజర్ చేసి ప్రభుత్వానికి ఒప్పజెప్తారు వాళ్ళు. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ఒక నిబద్ధతమైనటువంటి సంస్థ. అయితే ఆ టెండర్ కావాల్సినటువంటి నామ్స్ తప్పు పెట్టారంటున్నాం మేము. ఆ టెండర్ కావాల్సినటువంటి నామ్స్ రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నియమించారు ఆ నామ్స్ డిబేట్ అయ్యారు. నేను అడుగుతున్నా, ఇవాళ జేపీ సంస్థ త్రివేది గారు చెప్తున్నాడు 130 కోట్లు ఏదో గ్యారంటీ ఇచ్చారంటున్నారు. అంటే సంస్థ 3,000 కోట్లు 4,000 కోట్లు లోపలికి ఉన్నప్పటికీ కూడా మళ్ళా బ్యాంక్ గ్యారంటీలు 130 కోట్లు తీస్తే ఎవరికైనా ఇవ్వచ్చు. అది కాదు కదా. రైట్. పుల్లారావు గారు, ఇసుక పాలసీ మీద ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది గందరగోళమే అవుతుంది. గత ప్రభుత్వం అబాసు పాలవడానికి ఓడిపోవడానికి కారణం కూడా ఇసుకలో జరిగిన అక్రమాలు. మనకి కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంఆర్ఓల మధ్య కొట్టుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. పర్టికులర్గా నేను ఇక పేర్లు తీసుకురాదలుచుకోలేదు, కానీ ఎన్నో జరిగినాయి గతంలో కూడా. ఇప్పుడు ఏదో ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది అని చెప్తున్నా, ఇసుక అందట్లేదు, ఒక్క బిల్డింగ్ కూడా కట్టట్లేదు అనే దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం క్విడ్ ప్రోకో అనే ప్రధానంగా వెళుతోంది. ఇది క్విడ్ ప్రోకోగా చూడాలా, లేదంటే దీన్ని ఇసుక అంటే న్యాచురల్ గా ఉన్న సహజ వనరుని మొత్తాన్ని ప్రైవేటీకరణ చేసినట్టుగా చూడాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, రెవెన్యూ పెంచాలంటే మన రెవెన్యూ టెండర్ కండిషన్స్ ఒకే ఒక బిడ్డు కావాలి. దేనికైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 23,000 ఎకరం ఉన్నారు. ఒకవేళ ప్లాంట్ అమ్ముతున్నారు అనుకోండి, ఎవరైనా 23,000 ఎకరం అమ్మేస్తాం, ఎంత ఇస్తారంటే భారతదేశంలో 2-3 కంపెనీలు వచ్చి 5,000 కోట్లు ఇస్తాం, లేకపోతే 6,000 కోట్లు ఇస్తాం, 10,000 ఇస్తాం, మాక్సిమం 15,000. ఎందుకంటే ఎవరు మనం బిడ్ చేయలేం కదా. అదే 23,000 ఎకరం ఒక 1000 బిడ్స్ కింద డివైడ్ చేస్తే ఇంకో ఎక్కువ కాంపిటీషన్ వస్తాయి. అదే ఇంకా శ్రద్ధ తీసుకుని
3000 5000 బిట్స్ కింద చేస్తే విపరీతంగా బిడ్డింగ్ వస్తాయి. మీ అందరికి తెలుసు కామన్ సెన్స్. మీరు వెళ్ళి ఒక హౌస్ సైజ్ 1000 గజాలు కొనుక్కునేది 20 లక్షలు కొనుక్కుంటారా? 100 గజం ఇచ్చి 4 లక్షలు అంటే 4 లక్షలు కొంటారు 100 గజమైనా. అది కామన్ సెన్స్. ఈవేళ ఒక గవర్నమెంట్ కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మనం రిఫార్మ్స్ తీసుకొచ్చినందుకు విమర్శించకూడదు. ఎందుకంటే రిఫార్మ్స్ అవసరం. ఎక్కడైనా కరప్షన్ జరగకుండా చేయడానికి ఏ గవర్నమెంట్ అయినా, దుర్గాప్రసాద్ గారు ఆ గవర్నమెంట్ లో కూడా మేము సజెస్ట్ చేశాం, ఈ గవర్నమెంట్ లో కేసులు వేసాం. ఎన్జిటిలో మా కేసులు ప్రత్యేకంగా ఉన్నాయి, నా పేరు మీద ఉన్నాయి. నేను కేసులు వేయించా, ఆప్ చేయించాం. ఈచ్ టైం ఆప్ చేసినప్పుడు మళ్ళీ ఏదో కొత్త తీసుకొచ్చేవారు. మీరు రికార్డ్ చూసుకోండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీద మేము చేసిన పని. గోదావరి లూటీ చేసేస్తున్నారని నేనేసాను. అది నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే అది చూస్తే రికార్డులో మీకు తెలుస్తుంది. ఎవరికి దమ్మున్నది వచ్చి ప్రభుత్వం మీద వేయటానికి చాలా తక్కువ మంది రిస్క్ తీసుకుని వేసాం, అటెన్షన్ తీసుకొచ్చాం. దేశం అంతా మార్పులు తీసుకొస్తాం, బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు రెవెన్యూ పెరగాలంటే ఒకే బిడ్డర్ వచ్చేటట్టుగా టెండర్ డాక్యుమెంట్స్ చేస్తే ఏం ఉపయోగం? నిజంగా ఎకనామిక్ డెమోక్రసీ నిజంగా మేము ఎప్పుడు చెప్పేది ఇదే. సుజాత గారు కొంచెం వినండి, మీ గవర్నమెంట్ నా గవర్నమెంట్ కాదు, ఇది మన అందరి గవర్నమెంట్. ఇది మోడీ గారు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కాదు, మన ప్రైమ్ మినిస్టర్. అది సొంత పొజిషన్ కాదు, మన ప్రైమ్ మినిస్టర్ మన ముఖ్యమంత్రి ఉన్నత కాలం. వాళ్ళు నిజంగా ఎకనామిక్ డెమోక్రసీ గ్రామాలకు తేవాలి, కొని ఒక మండలకు తేవాలంటే మండల వారీగా డివైడ్ చేస్తుంటే మాత్రం 700 కోట్లు 3, 4, 5,000 కోట్లు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరూ చిన్నవాళ్ళు వస్తారు, మార్జిన్ తగ్గిస్తారు. సో నేను ఇది రెవెన్యూ మంచిగా వస్తుందంటే మాత్రం పంచాయతీ మండల్స్ ఏదో ఇది మీరు ఇదేంటి చాలా కష్టం అండి అంటానికి మీకు వీలు లేదు. 40 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో 1000 ఫారెస్ట్ పీపుల్ ఉండే. మీరు రికార్డ్ చూసుకోండి. ఫారెస్ట్ అప్పుడు నేషనలైజ్ చేయలేదు, నేషనలైజ్ వచ్చారు, డబుల్ కాంట్రాక్టర్స్ నుంచి పూజ చేస్తున్నారని వెంగళరావు గారు హయాంలో జాతీయ చేశారు, నేషనలైజ్ చేశారు, ఫారెస్ట్ కార్పొరేషన్ పెట్టారు, ఏదో చేసుకుంటున్నారు. దాని ముందర 1000-2000 ఫారెస్ట్ బిట్స్ ఉండే, కూప్స్ అనేవారు. ఎంత ఆక్షన్ వచ్చేది, ఎందుకు చేయలేరు? సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇసుక ఒక వాల్యుబుల్ సంస్థ, ఎకనామిక్ డెమోక్రసీ కావాలి, అందరు పార్టిసిపేషన్ ఉండాలి. ఇసుక తక్కువ ధరకు రావాలి, రెవెన్యూ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ బిడ్డలు పిలవాలి. అది పిలవలేదు, అది నేను చెప్పాను. మనకి ఇవాళ 700 కోట్లు కాదు, 3,000 4,000 అవుతుంది. తర్వాత లోకల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బాగుపడింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి మీద 100 మంది వ్యాపారాలు పెట్టుకుంది కదా. ఇప్పుడు ఒకటే పెద్దోడు పెట్టుకున్నాడు, తప్పకుండా కంప్లైంట్స్ వస్తాయి. అది కరెక్టా కాదా మనకి సమయం చెప్తాది. అయితే ఇక్కడ నుంచి వీళ్ళ వర్షన్స్ విన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఉన్న డౌట్స్ ఒక్కొక్కటిగా అడుగుతాను పుల్లారావు గారు. ఇప్పటి వరకు 21 నెలలు, ఇంకొక 4 నెలల్లో దాదాపుగా 2 years అయిపోతుంది వైసీపీ ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్లలో తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో దాని మీద సర్వర్స్ పనిచేయలేదనో, నెట్వర్క్ అవ్వలేదనో ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కూడా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడానికి అసలు ఇసుక దొరకట్లేదు అని. ఇప్పుడు ఈ కొత్త విధానం తీసుకొస్తున్నాం, ఆన్లైన్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే అది ఒక ఫెయిల్యూర్ నిర్ణయంగా ఒప్పుకున్నట్టేనా? 2 ఏళ్ల పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్టే. కానీ నేను ఏమంటున్నానంటే మార్పు తప్పు చేస్తాం తీసుకొస్తానికి తప్పులేదు. మిస్టేక్ చేసాం, ఇంకా మంచి సిస్టమ్ తీసుకొస్తాం చెప్పడం తప్పులేదు. నేను తప్పు అంటలేదు, అసలు తప్పు. 2 ఏళ్ల పాటు జరిగిన నష్టం జరిగిపోయిందని ఇంకా ఒప్పుకోవాల్సిందే మనం కూడా. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఇది చాలా ట్రికీ సబ్జెక్ట్. ఇసుక ముట్టుకున్న వాడి మీద కంపు వస్తుంది. ఇసుక ఏ గవర్నమెంట్ ముట్టుకున్నా కంపు వస్తుంది. అది లోకల్ గా ఇష్టం వచ్చినా చేస్తారు. కాబట్టి మనం ఒక బ్యాలెన్స్ గా వెళ్ళాలంటే రిఫార్మ్ తేవటంలో తప్పు లేదు, రిఫార్మ్ ప్రయత్నం చేయటంలో తప్పు లేదు, మార్పు నేను తప్పు చేసేందుకు తప్పు. కానీ ఈ విధానం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రం వైడ్ కన్సల్టేషన్ జరిగిందా లేదా, అందరు అభిప్రాయాలు అడిగారా లేదా, లేకపోతే ఒకలో ఎవరో మంత్రి గారు కూర్చుని 2 ఆఫీసర్స్ తో ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాళ్ళే ఆ తలకాయలే ఇప్పుడు వేరే రూమ్ లో వేరే గవర్నమెంట్ పనిచేస్తారు. కొత్తగా ఐన్స్టైన్స్ ఎవరు రాలేదు, కొత్తగా జీనియసెస్ ఎవరు రాలేదు. సో నేను చెప్పేది ఏంటంటే వైడర్ కన్సల్టేషన్ చేయవలసింది. మీ అభిప్రాయాలు ఏంటి? రెండోది, చిన్న ఆప్షన్స్ చేసి చిన్న అవకాశాలు ఇస్తే ఎక్కువ మంది ఆంధ్రాస్ కూడా పార్టిసిపేట్ చేయదు, ప్రైసెస్ తక్కువ అవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ ఇప్పుడు మీకు
టెలిఫోన్ కంపెనీ ఉన్నది. రాక ఒకే కంపెనీ భారతదేశంలో అయిపోయే పరిస్థితి వస్తుంది. అది మంచిదా? 5-6 కంపెనీలు ఉండటం మంచిదా? సో ఇక్కడ మాత్రం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా వైడర్ కన్సల్టేషన్ చేయాలి. మోడీ గారు అవునే, ఈయన అవునే, రెడ్డి గారు అవునే, లేకపోతే కేసీఆర్ అవునే, వైడర్ కన్సల్టేషన్ లేకపోతే ఇది అనవసరం. కరెక్ట్, ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. 1 బిడ్డర్ బదులు 15 మంది ఉంటే ఇంకా ఎంత బాగుంది. అదే నేను చెప్పాను. జరిగారా? ప్రకటనలు ఇచ్చాము, పేపర్లో ఇచ్చాము, బిడ్డింగ్లో చాలా మంది పాల్గొన్నారు. ఆ తర్వాత చివరిగా మనం ఈ కంపెనీకి ఇచ్చాం, జేపీ పవర్ వెంచర్స్కి ఇచ్చామని ప్రభుత్వం ప్రకటన ద్వారా చెప్పింది. సుజాత గారు, సార్, మీరు పెద్దలు పుల్లారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేమేమి మోదీ గారి ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని మేము వ్యక్తిగతంగా మేము టార్గెట్ చేయట్లేదు ఇక్కడ. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇసుక మీద ఎన్ని సమీక్షలు పెట్టారు, ఎన్నిసార్లు పాలసీలు మార్చారు, ఎందుకు మార్చవలసి వచ్చింది అనే అంశాన్ని కూడా, అది మీ దృష్టిలో లేనటువంటి సమస్య కాదు ఇది. మీకు తెలుసు కూడా ఎందుకు ఈ రకంగా ఇన్నిసార్లు ఈ పాలసీ మీద వర్కౌట్ చేయవలసి వస్తుంది, ఇన్ని సమీక్షలు ఎందుకు చేయవలసి వస్తుంది అనేది మీరు గమనించాలి. ఎందుకంటే బేసిక్ టార్గెట్ ఒక్కటే, సామాన్యుడికి ఇసుక అనేది ఈజీగా దొరకాలి, ఏదైతే నిర్మాణ వ్యవస్థ ఉందో అది పడిపోకుండా అందరం నిలబెట్టాలి అనేటువంటి అంశం మీద అదొక్కటే కాదండి, మన నేచర్ కూడా సమీక్షలు చేయడం జరిగింది. మన నేచర్ ని కాపాడుకోవాలి, దాని విలువ తెలిసిన వాళ్ళనే అక్కడ పెట్టాలి అనేది. నేచర్ ని డెఫినెట్ గా నేచర్ ని కాపాడుకోవాలి. ఏవైతే ఇవి బిడ్డింగ్లు ఉన్నాయో, ఏవైతే ఇసుక రీచ్లు ఉన్నాయో, ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ కింద వాటి పర్మిషన్లు తీసుకొని కొన్ని ఉన్నాయి, కొన్ని ఏవైతే అక్రమ దళారీలు ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఎందుకు గ్రామ సచివాలయాలకి లింక్ చేయడం జరుగుతుందంటే మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ ఎవరు దోచుకోకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది. ఇవన్నీ కనిపించట్లేదా? ఇంకా పారదర్శకత కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాన్ని మానిటర్ చేయడానికి ఏదైతే జేపీ పవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు? ఈ పుల్లారావు గారు ఒకటి, బిడ్డింగ్ విషయంలో ఒక 10-15 కంపెనీలు పాల్గొని ఉంటే జేపీకి ఇచ్చాము అంటే దీని క్రెడిబిలిటీ ఏంటి అనేది ప్రజలకు తెలిసి ఉండేది. ఏమీ తెలియకుండా, ఎక్కడ ఎవరితో కూడా సంప్రదింపులు జరపకుండా, మాట్లాడకుండా జేపీకి ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తో ఖచ్చితంగా సంప్రదింపులు జరిగినాయండి. ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థల ద్వారా సంప్రదింపులు జరిగినాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో అందరినీ బిడ్డింగ్లకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇది పారదర్శకంగా ముందుకెళ్లాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీని తెచ్చారు. ఇన్నిసార్లు సమీక్షలు చేయడం జరిగింది. పుల్లారావు గారు, ఎంఎస్టీసీ ఒప్పుకుంది కాబట్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకొని ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అనేది ఒకటి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎన్వైరన్మెంటల్ చట్టం గురించి చెప్పాలంటే దీంట్లో క్లారిటీ లేదు, ఫైనాలిటీ లేదు. ఫైనాలిటీ పర్యావరణ చట్టం చూసి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఎక్కడ తవ్వాలి, ఎక్కడ ఏం చేయాలి చూస్తే ఏదైనా ఛాలెంజ్ చేయొచ్చు. అది మాత్రం క్లోజ్ చాప్టర్ కాదు. ఓకే, సుజాత గారు మీరు చెప్పిందంతా రీజనబుల్ గా ఉన్నారు. కానీ నేను చెప్పిన పాయింట్, రెవెన్యూ పెంచడానికి చక్కగా రూరల్ డెమోక్రసీకి, పంచాయత్ డెమోక్రసీ అనుకోండి, ఇది వేరే, ఇది కండిషన్స్ కింద కొంచెం తగ్గించుంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు కదా, అందరికీ ఇంకా ట్రాన్స్పరెన్సీ అవుతుంది కదా. నేను చెప్పేది ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉన్నది, ఎయిర్ ఇండియా అమ్మేయటానికి పెడుతున్నారు. పెట్టి ఆ కండిషన్స్ ఎలా పెట్టారు? టెండర్లో ఒకే కంపెనీ బిడ్ చేయడానికి పెట్టారు, 2 కంపెనీలు బిడ్ చేయడానికి పెట్టారు, ఒక ఏరోడ్రోమ్ కట్టమంటున్నారు. అది ముందలే టెండర్, మీకు అందరికి తెలుసు, నేను చెప్తున్నానంటే మీరు బాధపడవద్దు. ఆ టెండర్ డాక్యుమెంట్స్ అతను కుదిరేటట్టుగా ఎయిర్పోర్ట్ కట్టేవాడు 3 ఎయిర్పోర్ట్స్ ఉండాలి, 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలి అని పెట్టేస్తున్నారు. కాంపిటీషన్ తగ్గిపోతుంది. తప్పకుండా ఈ పని చేసినందుకు, ఈ రిఫార్మ్ తీసుకొచ్చినందుకు ఇంకా వైట్ గా చేస్తే బాగుంటుంది కదా, రెవెన్యూ పెరుగుతుంది, మా అందరం ఆనందపడుతుంది కదా. ఎవరో బిడ్ చేసుకుంటారు అక్కడ లోకల్ గా. ఇప్పుడు ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఇది అనవసరంగా ట్రాన్స్పరెన్సీ చేసే పని ఉండినా అనవసరంగా ఈ అలిగేషన్లు వస్తాయి కదా. సో నేను అనుకుంటున్నా ఇది ఎప్పుడే రివ్యూ చేయరు గవర్నమెంట్, కానీ ఇది కొంచెం ముందలు తీసుకెళ్ళి ఉంటే 1,000 మందికి పార్టిసిపేషన్. అసలు నేను ఇంకోటి కూడా చెప్పాను, ఎవరైనా ఎదిగి తోకో, తనకి ఎంత కట్టే, మీ మషిన్ ఉంటే అమ్ముకు, అది చేయవలసింది గవర్నమెంట్. చేస్తే ఇసుక బాగా ఎక్స్పోర్ట్ చేయదు, ఇసుక తీయచ్చు. నేను చెప్తున్నా, గోదావరి 1000 సంవత్సరాలు బట్టి ఉన్న ఇసుక కొద్దిగా తీస్తే లోతు పెరుగుతుంది. ఆ లోతు పెరిగేది 10 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు తీయచ్చు. 2 కోట్ల టన్నులు తీయచ్చు, 5 కోట్లు తీయచ్చు, ఎందుకంటే కొద్దిగా లోతుగా వెళ్ళాలి. అది వల్ల దాంట్లో తప్పు లేదు, దాని మీద కూడా నేను ఒప్పుకుంటున్నాను. గోదావరిలో ఇసుక 100 అడుగులు వేసుకున్నారు,
ఒక 30 అడుగులు తీసేస్తే ఓ 20 సంవత్సరాల్లో మంచిదని నేను భావిస్తున్నా. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి వచ్చింది వెళ్ళిపోతాయి. సో ఇది కూడా పూర్తిగా కంప్లీట్ గా కొంచెం ట్యాకిల్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను స్మాల్ పీపుల్ ఏమవుతారు, స్మాల్ బిజినెస్ మనకు అవకాశం ఉంటుంది కదా, ఈ అక్కడక్కడ డివైడ్ చేస్తుంటే, జిల్లా వారీగా అయినా డివైడ్ చేస్తుంటే, సో అది మాత్రం ఆలోచించుకోవాలి. రైట్. పుల్లారావు గారు మీరు అన్నట్లుగా అంటే ఎంత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా ఇటు జనసేన కూడా అడుగుతుంది ఎవరెవరికి మీరు బిడ్డింగ్లు ఇచ్చారో దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని కూడా నాదెండ్ల మనోహర్ గారు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ ఇసుక పాలసీ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద విపక్షాలకి ఇప్పుడు ఒక అస్త్రం లభించినట్టుగా ఉంది. 475 రూపాయలు అనేది ఒక్కసారిగా పెంచడం అనేది సామాన్యుడి నెత్తిన బండ వేసినట్లుగా విపక్షాలు ఒక అస్త్రంగా ముందుకు వెళ్తున్నాయి. సుజాత గారు నేను ఒకటి అడుగుతా, ఏదైనా ఎమ్మెల్యేలు లేదంటే గ్రామస్థాయి మీరు అన్నట్లుగా మొన్నటి వరకు గ్రామ సచివాలయాలకి ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడే కనీసం ఇది మా ఏరియా ఇక్కడ వరకు కొంతవరకు ఒక లిమిట్ అన్నా ఉంచుకోవడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ పూర్తిగా దిగిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో కొంత లోతు వరకే వెళ్ళాలి ఇసుక విషయంలో అనేది ఉంటుంది. కానీ అంతకు మించి చేస్తే మీరు అన్నట్లుగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ వచ్చింది అన్నప్పటికీ కూడా జరిగే ఇసుక విషయంలో అర్ధరాత్రి పూట ఎలాంటి తంతులు జరుగుతాయి, అర్ధరాత్రి పూట ఎన్ని లారీలు దిగుతాయి, అర్ధరాత్రి పూట ఎంత ఖర్చు ఉంటుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అదేవిధంగా నేను ఇంతకుముందు అడిగినట్లుగా ఇదంతా నాణ్యమైన ఇసుక పక్క రాష్ట్రాలకి పంపించకుండా ఉంటుంది ఈ కంపెనీ అనే దాని మీద మీరు ఎలాంటి షూరిటీ ఇవ్వగలుగుతారు? మీరు అడిగిన ప్రశ్నలకి నేను చాలా క్లుప్తంగా సమాధానం చెప్తాను. ఒకటి ఏంటంటే, మీరు ఇంతకు ముందు చేసినటువంటి ఆరోపణలు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ద్వారా సర్వర్లు పనిచేయట్లేదు, ఏవైతే ఆన్లైన్లో త్వరగా మాకు రావట్లేదు, ఇలాంటి ఆరోపణలు ఏవైతే మీరు చేశారో దానికి పరిష్కారంగా రీచ్ల దగ్గరే స్టాండ్ బైగా ఇసుకను కొనడం జరుగుతుంది. అదొక అంశం. ఇంకోటి, దళారీ వ్యవస్థ లేదు అని చెప్పడానికి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. అందులోనూ కేంద్ర సంస్థల మానిటరింగ్లో, కేంద్ర సంస్థల ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడం జరుగుతుంది. ఏదైతే దళారీ వ్యవస్థ వన్స్ ఈ సంస్థకు ప్రైవేట్ పరం చేసిన తర్వాత కేంద్ర సంస్థ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఏదైతే వాళ్ళు ప్రైవేటు ఎవరైతే బిడ్డింగ్ లేసి కాంట్రాక్ట్లు తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు ఆన్సరబుల్ టు దిస్ కంపెనీ కదా. అదొక అంశం. ఇక్కడ ఈరోజు దళారీ వ్యవస్థని కాకుండా ఆన్లైన్లు సర్వర్లు పనిచేయట్లేదు, ఇసుక రావట్లేదు, కొరత ఏర్పడుతుంది, ఏదైతే భవన నిర్మాణ సంస్థ కుదేలవుతుంది, వీటన్నిటినీ కరెక్ట్ చేసుకోవడానికే స్టాండ్ బై రీచ్ దగ్గర స్టాండ్ బై ఇసుకని అమ్మడం జరుగుతుంది. రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో, ఇసుక రవాణా చేసుకున్న ఆ ఖర్చులు కూడా ఏదైతే 475 రూపాయల్లో కలిపేయడం జరిగింది. ఇంతకంటే పారదర్శకంగా ఎవరు చేస్తారు? మన టీడీపీ మిత్రులు ఎవరైతే పెద్దవారు ఆయన చెప్తున్నారో, కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఏదైతే మేము నెట్టివేయడానికి, ఏదో సాకులు నెట్టివేయడానికి మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పేసి, మరి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇన్ని సంవత్సరాలు ఎలా రన్ చేశారో అర్థం కావట్లేదు. వాళ్ళకి అనుభవం ఉంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి వాళ్ళు రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యాక్ట్ కంప్లీట్గా చదివితే ఏవేవి రీఫార్మ్స్ మేము తీసుకొచ్చామనేది క్లియర్గా అర్థమవుతుంది. 15 రోజులకు ఒకసారి వాళ్ళు ఏ రకంగా ఇసుక రీచ్ల నుండి సామాన్యులకి ఇస్తున్నారు అనేటువంటిది, బిడ్డింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే, ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారు, ఎవరి అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది అనేది మొత్తం మేము ట్రాన్స్పరెన్సీగా మేము ప్రజల ముందు పెడతామని చెప్పడం జరిగింది. ఎక్కడ మీకు ఏదైతే ఈ కొత్త రీఫార్మ్లో తీసుకొచ్చినటువంటి వాటిలో మీకు డౌట్ ఉంది, మీరు అనవసరమైనటువంటి అభాండాలు వేయడం తప్పితే టెక్నికల్గా ఈ పాయింట్ దగ్గర మీరు ఏదే మసిబూసి మారేడుగా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పండి. ఖచ్చితంగా మేము దాన్ని ఆహ్వానిస్తాం. కానీ మీరు ఏదైతే మేము ట్రాన్స్పరెంట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసి వాటి ద్వారా మేము ప్రజలకి బిడ్డింగుల్ని ఆహ్వానించి వాటి ద్వారా రీచ్ల దగ్గర స్టాండ్ బైగా నిలబడి మరి మేము ఇసుకను అందిస్తున్నామో దాన్ని మీరు తప్పుపట్టాలని చూస్తే ఎలా? రైట్. పుల్లారావు గారు ఒక్కసారి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంఎస్టీసీ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటున్నారు సుజాత గారు. నెంబర్ 1. నెంబర్ 2, వన్స్ ఇచ్చిన తర్వాత దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కట్టడి ఉంటుందంటారు? అసలు ఉండే అవకాశాలు ఉంటాయా? విచ్చలవిడిగా వాళ్ళు మనది కాదు అని పక్క రాష్ట్రాలకు తరలిస్తే బాధ్యత ఎవరిది? స్ట్రైట్ అవే ఎంఎస్టీసీకి ఇంకా అయిపోయింది, ఎంఎంటీసీకి ఇంకా బాధ్యత అయిపోయింది. వాళ్ళు పెట్టి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ సిస్టమ్ చెప్పారు, అయిపోయింది.
కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ రోల్ ఉన్నదంటే ఎన్వైరన్మెంటల్ లాస్ లో రోల్ ఉన్నది. ఏమన్నా వ్యతిరేకంగా చేస్తున్నారా పర్యావరణకి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, సుప్రీం కోర్ట్ కూడా ఎన్ని కేసులు ఇవన్నీ గైడ్ లైన్స్ ఇచ్చారు. అది వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఉన్నది. ఇది ఏదో ఎంఎంటీసీ ఇంకా వర్క్ చేస్తా సూపర్వైజ్ చేస్తాడు అనేది మాత్రం లేదు. అయిపోయింది ఆ రోజు. వాళ్ళు సజెస్ట్ చేశారు, వీళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. వాళ్ళ ఐడియా బాగుంటుందో నీకు అయిపోయింది. అందువల్ల వాళ్ళ బాధ్యత లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అంటే ఇది వేరే లూటీ చేయడానికి అన్ని చేసేది ఉంటే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి అపీల్ అవ్వచ్చు, ఆప్ చేయొచ్చు, స్టే చేయించవచ్చు, ఈ గైడ్ లైన్స్ బాగోలేదని కూడా పోరాడవచ్చు. అంతవరకే ఉన్నది. తర్వాత ఇంకోటి కూడా నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, ఎవరైనా ఆలోచించవలసింది స్టేక్ హోల్డర్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో కొంచెం డిస్కషన్ చేసి వైడ్ గా చేసుంటే గవర్నమెంట్ కి రెవెన్యూ పెరుగుతుంది, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒక కంపెనీ చేతిలో కలగకుండా ఉండదు. ఒక కంపెనీ ఏ కంపెనీ అయినా మొనోపలి అయిపోయింది కదా. వాళ్ళు ఉన్నంత కాలం 1 year ఇచ్చారో 2 year ఇచ్చారో నాకు తెలియదు. ఇది మొనోపలి. సో మొనోపలితో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏమండి చెప్పండి. అది కరెక్ట్ కాదు, ఛాలెంజ్ చేయొచ్చు. అది అలాగే పుల్లారావు గారు, నేను ఇంకోటి కూడా అడిగాను. ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకున్న తర్వాత వాళ్ళు అంటే నిబంధనలకి కట్టుబడే పని చేస్తున్నారు, నిబంధనలకు లోబడే వాళ్ళు అంతవరకే ఉపయోగించుకుంటున్నారు, అంతవరకే తరలిస్తున్నారు, అంత పారదర్శకంగా ఇస్తున్నారు, ఇంకా అవకతవకలు జరగవు. వాళ్ళు ఎక్కువ రేట్లకి ఇసుక విషయంలో ఎలాంటి జరుగుతుందో అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే అండి. అర్ధరాత్రి దాటిన తరువాత ఎన్ని ట్రక్కులు వస్తూ ఉంటాయి, ఆ ట్రక్కుల రేట్ ఎలా ఉంటుంది, ఆ ట్రక్కుల దగ్గర ఉండే మనుషులు ఎవరు, అవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఒకటి మనకు ఒక నెల 2 నెలల్లో ఎవరు యాక్చువల్ కాంట్రాక్టర్స్ అయిపోయారు, సబ్ కాంట్రాక్టర్స్ అయిపోయారు, అది దయలేం కదా. ఒక నెల 2 నెలలు ఆగాక మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. వాళ్ళు ఎలాంటి సిస్టమ్ పెట్టారు. వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారు అనుకోండి, ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి మాకింత కట్టండి అన్నారంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, 100% ట్రాన్స్పరెంట్. అది ఇతని ద్వారా చూసుకోండి, ఇతను పిక్ చేశారు అని అన్నాడంటే ఇంక ట్రాన్స్పరెన్సీ ఉండదు. పూర్వం సిస్టమ్ లాగా ఇంకో రూపంలో వస్తారు. సో మనం ఇది ఒక నెల 2 నెలలు చూడాలి. 475 రూపాయలు అనేది ఒక టన్నుకి సామాన్యులు కట్టుకోగల పరిస్థితి ఉంటుందంటారా? 375 రూపీస్ ప్రభుత్వ ఖజానాకు వస్తుంది, 100 రూపాయలు కాంట్రాక్టర్కి వెళ్తుందని అక్కడి వరకు అయితే మనకు లెక్క అర్థమవుతుంది. కానీ ఒక్కసారిగా 100 రూపాయలు పెరిగి 475 రూపీస్ అవ్వడం వల్ల ఇది భారం కాదంటారా? చాలా కష్టం. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా అందులోనే ఇన్వాల్వ్ చేయడం జరిగింది కదండి. 375 ప్లస్ 100 రూపీస్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కింద చేయడం జరుగుతుంది అక్కడ. లేదు, సొంత వాహనాలు అయితే ఎంత అనే దాని మీద ఈ ఏదైతే 475 ఉందో ఇట్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఓకే, తమకు వినుషారెడ్డి గారు. కాదు లక్ష్మి గారు, ఇది రెండోసారి చెప్తున్నారు. ఈ 475 అనేది నాట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. మీరు ఓన్ వెహికల్ తెచ్చుకుంటే మీ చార్జెస్ మీరు పెట్టుకోవాలి. లేదంటే అక్కడ మళ్ళీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. యూ హ్యావ్ టు పే ద ట్రాన్స్పోర్ట్ చార్జెస్. దిస్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దిస్ ఈస్ వాళ్ళు ఏదో పెట్టుకొని అక్కడ వరకు రీచ్ లకు తేవడానికి కంపెనీకి పెట్టారు. దాంట్లో మళ్ళీ 64 రూపీస్ అని వాళ్ళు తవ్వుకోవడానికి క్రేన్లు తీసుకొని ఆ రీచ్ కి తేవడానికి తప్ప మీరు కట్టుకోవాలనుకుంటే మీరు మీ ఓన్ వెహికల్ తీసుకెళ్తే మీరే పెట్టవసరం లేదు. కానీ మీరు వెహికల్ కి డబ్బులు కట్టాలి కదా. This is not including the transport charges which are being borne by the people. This is including the charges borne by the company for making the sand available at the reach. నేను చెప్దాం అనుకున్నాను. I just wanted to clarify. ఒకటి వినుషారెడ్డి గారు, మీరు ఏదైతే ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఫ్యాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే 475 రూపీస్లో 375 ఇసుక ఛార్జ్ అయితే 100 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్కి అని. బట్ ఏదైతే కన్సూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెహికల్లో తీసుకెళ్తారంటే ఎవరు డినై చేయలేరు దాన్ని. దట్స్ అప్ టు దేర్ డెసిషన్. బట్ డెఫినెట్గా 475 అనేది ఇంక్లూడింగ్ దర్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ మీకు అది క్లారిటీ లేదు. ట్రాన్స్పోర్టేషన్ టన్నుకి 100 అంటే ప్లీజ్ టేక్ దట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్, ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. అలా కాదు లక్ష్మి గారు, ఇక్కడ ఒకటి ఉంది. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కానే కాదు. ఇప్పుడు తుంగభద్రలో ఒక రీచ్ పెట్టారనుకోండి, కర్నూలుకి నంద్యాలకు 2 ఒకటే ఎలా వేస్తారు వాళ్ళు. అందుకే దే హావ్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ డిపెండింగ్ ఆన్ ద రోడ్ ఇక్కడ కూడా కొన్ని పెడతారంట. ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంకా ఏం క్లియర్ కాలేదు. 475 లో సుజాత గారు 100 రూపీస్ కాంట్రాక్ట్ కి వెళ్తుంది.
ఎస్ Transport కాంట్రాక్టర్ కాదు. వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ కాదు. కాంట్రాక్టర్ ఎందుకు ఆ ఇసుకని ఎక్కడున్నా సరే రీచ్ తెచ్చుకోవడానికి, బట్ నాట్ టు ద డోర్ స్టెప్. ప్రజల దగ్గరికి ఎట్లా ఇస్తారు లక్ష్మి గారు? ఇప్పుడు ఇక్కడ ఒక రీచ్ ఉంది, ఇక్కడ 5 కిలోమీటర్లకు ఒకటే రేటా, మీకు 50 కిలోమీటర్లకు ఒకటే రేటా? ఇట్స్ నాట్ పాసిబుల్. దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్లీ మెన్షన్, కాంట్రాక్టర్ అక్కడ పెట్టుకోవడానికి, ఆ రీచ్ లో స్టాండ్ బై పెట్టుకోవడానికి, నాట్ టు ద డోర్ స్టెప్. డోర్ స్టెప్ వేరీ అవుతుందండి. కొంతమంది 100 కిలోమీటర్లు ఆర్డర్, కొంతమంది 10 కిలోమీటర్లు. సుజాత గారిని స్టిక్ ఆన్ అవ్వనండి ఇదే వర్డ్స్ కి. లక్ష్మి గారు వి విల్ సీ. ఎందుకంటే రెడ్ వెరీ క్లియర్లీ, ఈ రోజు చెప్పిన మాట మీద నిలబడతారేమో ఉండమనండి. కర్నూలులో ఒక రీచ్ ఉంది, ఇక్కడ ప్రకాష్ నగర్ కి నంద్యాలకు ఒకటే రేట్ ఉంటుందా? ఆవిడ గారిని క్లారిటీ ఇవ్వనండి. ఇది ఒక రికార్డ్ 10 చేస్తారు. అదే 100 రూపీస్ కి పంపించడం సాధ్యం కాదు కదా దుర్గా ప్రసాద్ గారు. ఇంపాసిబుల్. తెలియక చెప్తున్నారు తను. లక్ష్మి గారు, అలాగైతే హ్యాపీ కదా. లక్ష్మి గారు ఇప్పుడు సుజాత గారు ఏదైతే చెప్తున్నారో అది రాంగ్. నేను గవర్నమెంట్ నుంచి ఏదైతే సంస్థ ఉందో అది ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ద లాస్ట్ లైన్ మీరు తీసుకోండి. మీరు పత్రికల్లో వచ్చినటువంటి గవర్నమెంట్ పత్రికల్లో ఇచ్చింది కూడా ప్రభుత్వ ప్రకటనేనండి. పత్రికల్లో చాలా సంబంధించింది కానీ పర్యావరణ జరిగింది. లాస్ట్ పాయింట్ చూడండి, ఖచ్చితంగా ఏదైతే కాంట్రాక్ట్ వేరే ఇక్కడ టెండర్లు ఇచ్చిన తర్వాత టెండర్ ప్రొసీజర్ మొత్తం వాళ్ళు చూసి పెడతారు, వాళ్ళు సమీక్ష చేస్తారు. సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడితే పుల్లారావు గారు కూడా వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చుల కింద ఏపీఎండిసి కాంట్రాక్ట్ మైన్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరున్నారు వెరిఫికేషన్స్ అవన్నీ జరుగుతాయి. కానీ నేను అడుగుతున్నా, ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీ దగ్గర ఉండగా ప్రైవేట్ కంపెనీని తీయాల్సిన అవసరం ఏంది? వాళ్ళ పుల్లారావు గారు కూడా చెప్తున్నారు, మేము కూడా అదే అంటున్నాం. నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఏపీఎండిసి ద్వారానే లోకల్ టెండర్లు పిలిస్తే ఎక్కువ మందికి ఆ అవసరం అయితే లోకల్ వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి అటు గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది, స్థానికులకు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటది. అనేక ప్రాసెస్ ఉన్నాయి. మేము కూడా గతంలో అనేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశాం. పుల్లారావు గారికి కూడా తెలుసు. లాస్ట్ లో ఈ ఇచ్చలవిడితనం ఎక్కువైందని చెప్పే ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఫ్రీ ఇష్టం చేశారు. ఫ్రీ ఇష్టం చేస్తే ఇప్పుడు దీంట్లో ఎవరు అతిథులు గారు? సుజాత గారు చాలా మాట్లాడుతున్నారు. ఆనాడు వైసీపీ లీడర్లు కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు, వ్యాపారానికి వచ్చేసరికి అందరూ ఒకటే. నేను ఏమంటున్నంటే కఠినతరం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రజలకు ఉచిత ఇసుక దొరకాల, రాష్ట్రాలకు దాటిపోవడానికి వీల్లేదనే ఒక ఫార్మాట్ తీసుకొచ్చి మీరు జస్ట్ కేవలం మీరు చెప్పారు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఆ ఉచిత ఇసుక మీద దళారీ వ్యవస్థలు బ్రతికిని మీ నాయకులు దీని గురించి మాట్లాడదాం. ఇవాళ నుంచి గడిచిపోయినటువంటి ప్రభుత్వంలో మీరు ఉచిత ఇసుకని చాలా చాలా డాంబికాలు చెప్పినటువంటి వాస్తవం కరెక్టే, కానీ మీరు అది ఎప్పుడు చేయలేదే ప్రాక్టికల్ గా. ఉచితంగా ఎవరికి ఇసుకిచ్చారు చెప్పండి మీరు? క్విక్ ప్రోకో ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు అమ్ముకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏదైతే సంస్థకి ఇచ్చారో ఆ సంస్థ యొక్క బినామీలు రేపు మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఆ సంస్థ యొక్క బినామీలు వైసీపీ నేతలే ఉండబోతున్నారు. ముందే మేము ప్రకటిస్తున్నాము. ఆ సంస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ మొత్తం ఆడ ఇసుక దందా చేయడానికి ఒక పెద్ద స్కెచ్ చేసినారు. పాపం పుల్లారావు గారు లాంటి మేధావులేమో ఇదేదో సంస్కరణలు వచ్చినాయి, ఇదేదో ఒకటే రెవెన్యూ పెంచడానికి చేశారు, దీన్ని కొద్దిగా సుజాత గారు ఇక్కడ స్పష్టంగా ఉంది మనకి. వారు తెచ్చుకున్న వాహనంలో ఇసుకను ఎంతైనా తీసుకువెళ్ళొచ్చు. ఆన్లైన్ విధానం పూర్తిగా రద్దు. అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అనేది ఇందులో ఇంక్లూడ్ కాదండి. అది ఇంకా చాలా ఎక్స్ట్రా ఖర్చు విషయంలో యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రజలకి తీవ్రమైన భారం అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు వినుషారెడ్డి గారు. ఒకటి నేను ఒక్క నిమిషం ఒకటి దుర్గా ప్రసాద్ గారు చెప్పినటువంటి అంశాలకి నేను కాస్త సమాధానం దెన్ యూ కెన్ గో టు వినుషారెడ్డి గారు. దుర్గా ప్రసాద్ గారు ఏదైతే చెప్పారో, దుర్గా ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిగా ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, రేపు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద నిందలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్తున్నారు ఈ రోజు. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని నమ్మరు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నమ్మరు, ఇంకే సంస్థల్ని నమ్ముతారండి మీరు? ఏ సంస్థల మీద మేము ఈ బిడ్డింగ్లకు వెళ్ళమంటారు చెప్పండి?
ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఇసుక పాలసీలో ఉందో బిడ్డింగ్ కి ఇసుక దానికి సంబంధం లేదండి. బిడ్డింగ్ కి ఎంతమంది లక్ష్మి పాల్గొన్నారు గారు, దానికి ఎంతమంది సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటున్నారు అంతే. ఎంఎస్పిటి ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీని కూడా మీరు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే రేపు దాని మీద అవినీతి చేస్తున్న మళ్ళీ ఆ సంస్థల మీద కూడా మీరు అభాండాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్, ఫిర్యాదులు చేయడానికి వినుష గారు, ఫిర్యాదులు చేయడానికి డెడికేటెడ్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఇచ్చారు వినుష గారు. ఆన్లైన్ విధానంలోనే మనం సక్సెస్ కాలేకపోయాం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ తో అవుతుందా? 2-3 minutes ఇవ్వండి నాకు చాలు. మిగతా అంటే నేను మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళని మాట్లాడొద్దానండి, బికాస్ ఇప్పుడు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. నేను పాయింట్ బై పాయింట్ అడుగుతాను. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారిని పాయింట్ బై పాయింట్ నాకు రిప్లై పెట్టమని చెప్పండి. హలో, వినిపిస్తుందా లక్ష్మి గారు? వెరీ క్లియర్ గా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది కదా. ఇసుక రీచ్ల వద్ద 475 చెల్లించగానే అందులో 375 గవర్నమెంట్ కి, మిగిలిన 100 రూపాయలు నిర్వహణ మాత్రమే కాంట్రాక్టర్ కు చెందుతాయి. తర్వాత ట్రాన్స్పోర్ట్ 370 నిర్ణయించాక ట్రాన్స్పోర్ట్ ఎవరికి నచ్చిన వారి వాహనాల్లో తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చిన వాహనాల్లో తీసుకెళ్లొచ్చు అంటే ఈ 100 రూపాయల నుంచి ఇస్తుందా? సుజాత గారు చెప్పిన లెక్క ప్రకారము 100 రూపాయల నుంచి అంటే 500 నేను తీసుకుపోయినాను అనుకో, 5 టన్నులు ఇవ్వట్లేదు కదా. ఫస్ట్ సుజాత గారికి క్లారిటీ ఉండాలి, తను అధికార ప్రతినిధి, గవర్నమెంట్ నుంచి వచ్చారు. నేను చెప్తున్నాను 475లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు, ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి, లేదంటే వెహికల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సుజాత గారిని. ఇప్పుడు మీరు బిడ్డింగ్ ఫైనలైజ్ కాగానే 375 రూపాయల నుంచి ఎందుకు 475 పెంచారు? వై దేర్ ఈస్ ఏ హైక్ ఆఫ్ 30%? ఎందుకు అంత సడన్ గా పెంచారు? సామాన్యులకు ఇప్పుడు ఇసుక భారం కాదా? 2018కి 1500లకు 2000లకు దొరికే ఇసుక ఇప్పుడు ఎందుకు 4000-5000 పెట్టి కొనుక్కోవాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. మీరు ఎందుకు రేట్ పెంచారు? రెండో క్వశ్చన్, ప్రభుత్వం మద్యంని ఇంత ఇంట్రెస్ట్ గా తీసుకొని టీచర్లని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని, పోలీసుల్ని పెట్టి మేనేజ్ చేస్తున్నప్పుడు ఇసుకను ఎందుకు మేనేజ్ చేయలేకపోతుంది? ఇసుక ఈజ్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకు మద్యం కన్నా ఇంపార్టెన్స్ లేదు? నేను మద్యంని సపోర్టే చేయలేదు, ఆవిడ ఇంతకు ముందు కూడా అదే అన్నారు. మీరు మద్యంని అంత ప్రేమగా అంత స్టాఫ్ ని పెట్టి మేనేజ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇసుక గవర్నమెంట్ చేతుల్లో నుంచి ఎందుకు ఒక్క సంస్థకి మాత్రమే కట్టబెడుతున్నారు? అండ్ మూడో పాయింట్, టీడీపీ వాళ్ళ చేతిలో ఇంకా ఉన్నాయి రీచ్లు, వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు దళాళితత్వం చేస్తారు, వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, రీచ్లని గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చుకోండి. మీది ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది వచ్చి, ఇంకా ఈ మాటలు చెప్పడం ఏంది? టీడీపీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని. మీరేం చేస్తున్నట్టు? 2 ఏళ్ళు అయింది. మేము అప్పుడు కూడా చెప్పాము, ఫస్ట్ ఇసుక పాలసీ ఫెయిల్ అయినట్టేనా? వాళ్ళని ఒప్పుకోమనండి. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది అంటే ఇట్లే మాట్లాడారు, ట్రాన్స్పరెన్సీ అది ఇది అని చెప్పి. అండ్ నాలుగో పాయింట్, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పని చేస్తుందో అది పోస్ట్ మ్యాన్ పని. అంటే వాళ్ళు ఈ కండిషన్స్ పెట్టి ఈ విధంగా బిడ్ చేయమన్నారు. పోస్ట్ మ్యాన్ కి ఈ అడ్రస్ రాసి బాబు అక్కడ డెలివరీ చేసిరా అని చెప్తారు, అంతే. అంతటితో ఆ పని అయిపోయింది. మళ్ళా కేంద్ర సంస్థ వచ్చి ఏం మానిటరింగ్ చేయదండి. వాళ్ళ సంస్థ ఓన్లీ బిడ్డింగ్ సక్రమంగా జరిగిందా లేదా చూడడం. కానీ మీరు ఇచ్చిన రూల్స్ ఇన్ని, ఈ విధంగా 375, 475 కండిషన్స్ అని ఫుల్ఫిల్ చేసేటట్టు ఒక్క ఫార్మే పెట్టేటట్లు మీరు ఇన్వైట్ చేశారు. ఆ పోస్ట్ మ్యాన్ పని అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పోస్ట్ బాక్స్ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎన్జిటి చూసుకుంటది పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా అని. అండ్ 5వ పాయింట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రాన్స్పరెన్సీ. ఒక ప్రైవేట్ ఫర్మ్ కి ఇచ్చేసారు. లెక్క ఎట్లుంటుందండి? ఇసుక ఇంత పోతుంది, ఇన్ని టన్నులు పోతుంది పర్ డే అని ఎట్లా తెలుసు? వాళ్ళు అక్కడ బుక్ లో రాస్తారు, మేము ఇంత అమ్మాం ఈ రోజు 100 టన్నులు అని. అందుకన్నా ఎక్కువ బ్లాక్ లో అమ్ముకుంటే, అందుకన్నా ఎక్కువ ఇతర స్టేట్స్ తరలిస్తే హూ ఈస్ గోయింగ్ టు మానిటర్ ఇట్? దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు? నేను అడిగింది 5 క్వశ్చన్లు. మద్యం మేనేజ్ చేసినప్పుడు ఇసుక ఎందుకు మేనేజ్ చేయట్లేదు? రేట్ ఎందుకు 30% పెంచారు? 4వది, ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఒక పోస్ట్ మ్యాన్ పనిచేస్తుంది, ఇంకా మానిటరింగ్ ఉండదు. వెరీ క్లియర్ అబౌట్ దట్. ఓన్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఎలా చూపిస్తారు? ఈ 4 పాయింట్లకి స్పెసిఫిక్ గా చెప్పమనండి, మిగతావి ఏమి వద్దు. ఓకే 4 పాయింట్లు చెప్పారు. నేను ఎగ్జాక్ట్లీ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఏదైతే మీరు చేశారో అవినీతి ఆరోపణలు, ఏదైతే అవినీతి జరుగుతుంది, ఇసుక అవినీతి జరుగుతుందంటే దాని మీద అసలు ఏదైతే సర్వర్లు పనిచేయట్లేదు, ప్రజలు అసలు భవన నిర్మాణ సంస్థ కుదేలైపోయిందని మీరే అన్నారు. మీరే అన్నదా మాట. దానికి ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలంటే ఏం చేయాలి? 30% పెంచారు. అది ఇసుక రీచ్లు స్టాండ్ బై దగ్గర ఇసుకని అమ్మడం జరుగుతుంది. అది మీరు కరెక్ట్ చేయడం కాదంటారా? మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఊరికే అభాండాలు వెయ్యాలి కాబట్టి, నేను ప్రతిపక్ష స్థానంలో ఉన్నాను కాబట్టి అభాండాలు వేయడం నా సహజ ధర్మం కాబట్టి నేను చేయాలని అంటున్నారా? మీరే అన్నారు సర్వర్లు పనిచేయట్లేదు, ఆన్లైన్ లో పెడితే ఏదైతే రెస్పాండ్ ఇవ్వట్లేదు, కార్మికులకు పని లేదని మీరే అన్నారు. అదే రీచ్లు స్టాండ్ బై దగ్గర ఇసుక అమ్ముతున్నాము, 30% పెంచాము అంటే దాన్ని మీరు యూఆర్ అగైన్స్ట్ దట్ ప్రాసెస్. మీరు చెప్పండి ఇంకేం చేయాలో. సుజాత గారు చెప్పండి. సుజాత గారు నేను కూడా అదే let me come to the 5 points exactly what she raised here.
ఏదైతే తను 5 పాయింట్లు రైజ్ చేసిందో నేను వాటికి సమాధానం చెప్తున్నాను. మీరే అన్నారు మీరు అందుబాటులో రావట్లేదు ప్రజలకని, అందుకే మేము ఇసుక రీచిన దగ్గర అమ్మడం జరుగుతుంది, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అమ్మడం జరుగుతుంది. దీనికి వేరే పరిష్కారం ఉంటే మీరు చెప్పండి. వాళ్ళు అన్నది మీరు యాక్సెప్ట్ చేశారంటే సుజాత గారు వాళ్ళు అన్నది మీరు యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడ అంటే ఆన్లైన్ లో పని చేయలేదని ఇప్పుడు వాళ్ళు వద్దంటారు, ఆగిపోతారా? ఒకటి లక్ష్మి గారు, అసౌకర్యం జరిగింది అంటే ఈ పాలసీ ద్వారా కరెక్ట్ చేయడం అనేది తప్ప చెప్పండి. ఏదైతే ఈ పాలసీ ద్వారా కరెక్ట్ చేయడం తప్ప. ఇంకోటి అన్నారు చూడండి, ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు ఇనిషియేట్ తీసుకోకూడదు? స్టాటిస్టికల్ గా నేను చెప్తున్నాను 5 పాయింట్స్ షీ రైజ్. ఆ 5 పాయింట్స్ కి నేను చెప్తాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్ట్ మ్యాన్ పని చేస్తుంది అంటున్నారు, మీరు యాక్ట్ చదవండి. 15 రోజులకు ఒకసారి ఈ పాలసీ మీద ఏదైతే అవినీతి రహితమైనటువంటి సరఫరా జరుగుతుందా లేదా అనేది మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో బిడ్డింగ్ చేసేసి దాని తర్వాత చేతులు దులుపుకోవట్లేదు ఈ సంస్థ. మీరు చూసుకోండి, కంప్లీట్ గా దాన్ని చదవండి. దాన్ని బిడ్డింగ్లు చేయడం కోసం సంస్థలు అవసరం లేదండి, సంస్థలు అవసరం లేదు. సుజాత గారు, పారదర్శకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవసరం. ఇసుక విషయంలో ఏ మాటకు ఆ మాట రాష్ట్రం విభజించినప్పటి నుంచి కూడా ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కష్టాలు తప్పట్లేదు అన్న మాట వాస్తవమే. ఆనాటి నుంచి వాస్తవమే, టీడీపీ ఉన్నప్పటి నుంచి వాస్తవమే, అది ఒప్పుకోవాల్సింది. నేను అది ఒప్పుకోను లక్ష్మి గారు, నేను అది టీడీపీ హయాంలో జరగలేదంటారా? ఒక అంశం ఇక్కడ ఏదైతే అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని అంతకు ముందు టీడీపీ హయాంలో ఎన్టీ రామారావు ఎక్కడ ఇసుక మీద ఇంత దుమారం లేనే లేదు. కేవలం 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి ఈ ఇసుక దుమారం మాత్రమే చెలరేగింది. దాన్ని మేము ఖచ్చితంగా పద్ధతిగా ప్రజలకి ట్రాన్స్పరెన్సీగా మళ్ళీ దాన్ని పద్ధతిలో పెట్టడానికి చూస్తున్నాం. ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుందని చూస్తున్నాం. అవునండి, ఈ దుమారాలు, రకరకాల ఆరోపణలు, రకరకాల కొట్లాటలు, ఆనాడు ఎంఆర్ఓల్ని జుట్టుబట్టి లాగిన సంఘటనలు, ఈ రోజు ఆగిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. సుజాత గారు, ఇంకా మనకు సమయం లేదు. ఒక్క విషయం, ఈ రోజు ఇసుక మీద ఏపీ వ్యాప్తంగా కూడా ఒక గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ప్రజలు ఇంత రేటు ఒక్కసారిగా బండ టన్నుకి 475 రూపాయలు అనేది ప్రతిపక్షాలు కాదు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే కనబడడం లేదు. దీని మీద అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా 3:30కి దీనికి సంబంధించి ప్రసారం చేస్తుంది. చూస్తూనే ఉండండి, ఇది రాజ్ న్యూస్ ఏపీ పంచాయతీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుజాత గారు, వినూషారెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, పెంటపాటి పుల్లారావు గారు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.